ప్రముఖులు, వారి ప్రాధాన్యత. రాజా రామ్మోహన్ రాయ్ 22 మే 1772లో జన్మించాడు. ఈయన పుట్టిన 1 సంవత్సరం తర్వాత 1773 భారతదేశంలో మొదటి చట్టమైన రెగ్యులేటింగ్ చట్టం ఏర్పడుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్త, ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు, సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ పితామహుడు, మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా. ఇతనికి రాజా అనే బిరుదు రెండవ అక్బర్ ఇస్తాడు. రాజా రామ్మోహన్ రాయ్ సంవాద్ కౌముది అనే పత్రికను స్థాపిస్తాడు. 1828లో బ్రహ్మ సమాజం స్థాపిస్తాడు. జ్యోతిబా పూలే 11 ఏప్రిల్ 1827లో జన్మిస్తాడు. బ్రహ్మ సమాజం ఏర్పడే 1 సంవత్సరం ముందు జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజాన్ని 1873లో స్థాపిస్తాడు. 1873లో గులాంగిరి అనే పుస్తకాన్ని రాశాడు. గులాంగిరి. జ్యోతిబా పూలే కూడా సంఘ సంస్కర్త. సావిత్రిబాయి పూలే గారు 3 జనవరి 1831లో జన్మించింది. 1831లో జన్మించింది. ఈమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే ఇద్దరు స్త్రీ విద్యకు ప్రోత్సహించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆగస్టు 7, 1861లో జన్మించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్, ఇండియా జాతీయ గీతాలను రచించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ని గురుదేవ్ అనే బిరుదు గాంధీజీ ఇచ్చారు. గాంధీకి రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అనే బిరుదు ఇచ్చాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో నోబెల్ బహుమతి పొందాడు. ఇతను తొలి ఆసియా మరియు భారతీయుడు నోబెల్ బహుమతి పొందిన. ఇతను గీతాంజలి అనే పుస్తకానికి నోబెల్ బహుమతి పొందాడు. స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మిస్తాడు. జనవరి 12ని నేషనల్ యూత్ డే, జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద 4 జూలై 1902లో మరణించాడు. బేలూర్ మఠ్ స్థాపించాడు. రామకృష్ణ మిషన్ కూడా స్థాపించాడు. రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద అతిపెద్ద విగ్రహం కన్యాకుమారిలో కలదు. మహాత్మా గాంధీ అక్టోబర్ 2, 1869లో జన్మించాడు. అక్టోబర్ 2ను నాన్ వైలేషన్ డేగా జరుపుకుంటారు ప్రపంచం పరంగా. గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలిచింది సుభాష్ చంద్రబోస్. బాపు అనే బిరుదు నెహ్రూ ఇచ్చారు. మహాత్మా అని రవీంద్రనాథ్ ఇచ్చారు. గాంధీజీ సౌత్ ఆఫ్రికాకు 1893లో వెళ్ళి 1915లో తిరిగి వచ్చాడు. జనవరి 9ని ఎన్ఆర్ఐ డే ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటారు. గాంధీ ద హిందూ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాస్తాడు. ఇది తొలి పుస్తకం ఇతనిది. 1927లో రాస్తాడు. గాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అతని ఆత్మ కథను రాసుకుంటాడు, ఆటోబయోగ్రఫీ. ఇతను ప్రముఖ ఉద్యమాలు చేశాడు. గాంధీ 1920 సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. 1922 చౌరీ చౌరా సంఘటన. 1930
ఉప్పు సత్యాగ్రహం, సివిల్ ఒబీడియన్స్ మూమెంట్. 1942 క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా సమయంలోనే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇస్తాడు. గాంధీ 30 జనవరి 1948లో మరణిస్తాడు. 30 జనవరిని షహీద్ దివాస్గా జరుపుకుంటాం. గాంధీజీ చనిపోయే ముందు హే రామ్ అన్నాడు. గాంధీజీ నాథూరామ్ గాడ్సే ద్వారా చంపబడ్డాడు. గాంధీ సమాధి స్థలాన్ని రాజ్ఘాట్ అంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 31 అక్టోబర్ 1875లో జన్మిస్తాడు. 1875లో ఆర్య సమాజం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పడుతుంది. 31 అక్టోబర్ను జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశానికి మొదటి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి. ఇతన్ని ఇండియన్ బిస్మార్క్ అని కూడా అంటారు. ఉక్కు మనిషి, ఎందుకంటే 562 సంస్థానాలను ఏకదాటిపై తెచ్చాడు. అందువల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. ఇది గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదిపై నిర్మించారు. సరోజినీ నాయుడు 13 ఫిబ్రవరి 1879లో జన్మించింది. 13 ఫిబ్రవరిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ మహిళా దినోత్సవం 8 మార్చి